కాలం ఇట్టే గడిచిపోతుంది కదా. ఇలా చూసిన క్షణం అలా మాయమైపోతుంది. ఒకదాని వెనుక ఒకటిగా సంవత్సరాలు వెళ్ళిపోతూనే ఉన్నాయి. ఒకసారి వెనుదిరిగి చూసుకుంటే ఎన్ని జ్ఞాపకాలు, ఎన్ని మధుర క్షణాలు. ముఖ్యంగా 80s 90s తరానికి చెందిన వాళ్ళైతే భారం లేని చదువులు, కల్మషం లేని మనుషులు, అందరూ కలిసిమెలిసి గడిపిన ఆ రోజులు. వాళ్ళంతా ఒక దగ్గర కలిస్తే ఇంకేముంది, ఆటలు పాటలు, సరదాలు, పండగలు, సంబరాలు. ఆ ఆలోచనే మనసులో కదలాడితే జ్ఞాపకాలు రెక్కలు విప్పుకొని ఎగిరిపోతాయి. అంతెందుకు, మహాశివరాత్రి వచ్చింది అంటే పెద్దలకే కాదు పిల్లలకు కూడా పండగే. అది కేవలం ఉపవాసం చేసే రోజు కాదు, ఒక ఊరు మొత్తం మేలుకొనే రోజు. ఆ రోజుల్లో మహాశివరాత్రి ముందు రోజే ఊరంతా సందడి మొదలయ్యేది. ప్రతి వీధిలో, ప్రతి ఇంటి ముందు దీపాల వెలుగు, పెద్దలు ఆలయానికి వెళ్ళే ఏర్పాట్లు, పిల్లలు మాత్రం జాగరణం కోసం ప్లాన్లు. ఈరోజు రాత్రంతా నిద్రపోవద్దు అని ఒకరికి ఒకరు సవాల్ చేసుకునేవాళ్ళు. శివరాత్రి రోజు ఊరి వీధుల్లో ఎక్కడ చూసినా గుంపులే. పిల్లలు ఆటలాడుతూ ఉంటే పెద్దలు కూడా వాళ్ళతో పాటు నవ్వుతూ పరుగులు పెడుతూ ఆటలాడేవారు. ఆ రోజుల్లో వయస్సు అనే తేడా ఉండేది కాదు, అందరూ పిల్లలే. ఎవరో ఒకరు చెప్పేవారు, ఈరోజు శివరాత్రి, శివుని కోసం జాగరణం చేయాలి. అప్పుడు అక్కడున్న వారందరిలో ఉత్సాహం రెట్టింపు అవుతూ ఉండేది. కొంతమంది ఆలయ ప్రాంగణంలో కూర్చొని భజనలు చేసేవారు. మరికొందరు ఓం నమః శివాయ అంటూ గలం విప్పి పాడేవారు. మరో చోట పిల్లలు దొంగాట, గోలీలాట, ఏడు పెంకులాట ఇలా గుంపులు గుంపులుగా ఆడుకుంటూ ఉండేవారు. మరికొంచెం దూరంలో ఇంటి ముంగిళ్ళలో మంచాలపైన, వీధి అరుగులపైన కూర్చొని పెద్దల కబుర్లు. ఊరంతా ఒకే శబ్దం, ఒకే ఉత్సాహం. ఆ రోజుల్లో ఒక్కటే టీవీ, అది మీకు గుర్తుందా? అదే దూరదర్శన్. ఆ రాత్రి వచ్చే భక్తి సినిమాలు ప్రత్యేకమే. అందరూ ఒకే ఇంట్లో చేరి టీవీ ముందు కూర్చొని చూసేవారు. శివతాండవం సన్నివేశం వస్తే కళ్ళంతా పెద్దవి చేసి చూసేవారు. మరికొందరు అర్ధరాత్రి అయ్యేసరికి కాస్త నిద్రమత్తులోకి జారిపోతూ పక్క వాళ్ళు గమనించగానే టక్కున లేచి, లేదు లేదు నేను నిద్రపోలేదు అని చెప్పేవారు. అది చూసి అందరూ నవ్వుకునేవారు. అప్పుడు ఎవరో మెల్లగా అనేవారు, ఇంత బాధ ఎందుకు, పోయి పడుకోవచ్చు కదా. అప్పుడు పెద్దలు చెప్పిన మాట మీకు గుర్తుందా? మహాశివరాత్రి రోజున గొడవాడైనా సరే జాము రాత్రి వరకు జాగరణం చేయాలి. ఆ మాటలో ఉన్న విశ్వాసం, ఆ నమ్మకం, ఆ భక్తి, అవి వేరు. అర్ధరాత్రి అయ్యేసరికి ఆలయంలో హారతి వెలుగు, గంటల ఘోష. ఆ క్షణంలో మనసు తెలియకుండానే ప్రశాంతమవుతుంది. శివుడు బయట ఆలయంలో కాదు, మనసులోనే ఉన్నాడని అర్థమవుతుంది. ఉపవాసం అంటే కేవలం ఆహారం మానడం కాదు, మనలోని అహంకారాన్ని మానడం. జాగరణం అంటే కేవలం నిద్రపోకపోవడం కాదు, మనసును మేల్కొల్పడం. ఆ రోజుల్లో పండుగ అంటే భక్తి మాత్రమే కాదు, బంధాలు కూడా. ఒకే ఇంట్లో అందరూ కూర్చోవడం, ఒకే ప్రసాదం పంచుకోవడం, ఒకే నవ్వుని పంచుకోవడం. ఇప్పుడు ఆ జాగరణాలు తగ్గిపోయాయి, కానీ జ్ఞాపకాలు మాత్రం మిగిలిపోయాయి. మహాశివరాత్రి వచ్చింది అంటే ఇప్పటికీ మనసు ఆ పాత రోజుల్లోకి వెళ్ళిపోతుంది. ఆ పరుగులు, ఆ
ఆ నవ్వులు, ఆ దూరదర్శన్ సినిమా, ఆ నేను నిద్రపోలేదు అన్న సరదా అవి మళ్ళీ రావు. కానీ ఆ అనుభూతి మాత్రం మనలో ఉంది. ఈ మహాశివరాత్రి రోజు ఒక్కసారి ఫోన్ పక్కన పెట్టి కుటుంబంతో కూర్చోండి. ఒక్కసారి నిశ్శబ్దంగా ఓం నమః శివాయ అనండి. ఆ పాత రోజులు కొంచెం తిరిగి వస్తాయి. మహాశివరాత్రి ఒక పండుగ కాదు, ఒక జ్ఞాపకం, ఒక అనుభూతి, ఒక ఆత్మయాత్ర. ఈ పర్వదినాన ఆ పరమశివుని మనసులో స్మరించుకుందాం. హర హర మహాదేవ. ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మరిన్ని అనుభూతులను నెమరేసుకోవడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి లైక్ చేయండి. ఈ వీడియోని మీ స్నేహితుల కోసం షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని మాత్రం కామెంట్ చేయటం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీ నుంచి సెలవు కోరుతున్నది మీ గగన శ్రీన్ కుమార్. నమస్తే.